జనంలో మంచి పేరు ఉన్న కిమిడి మృణాళిని తెలుగుదేశం నాయకులు వ్యతిరేకిస్తున్నారా? 10 ఏళ్లు జెడ్పీ చైర్పర్సన్ గా 3 ఏళ్లు మంత్రిగా పనిచేసిన మహిళకు ప్రజల్లో కాకుండా పార్టీలో వ్యతిరేకత ఉందా? చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ రాజకీయ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటున్నారు? స్థానికులు కోరుకుంటున్న అభివృద్ధి ఏంటి? ఆమె చేస్తోందేంటి? ఏపీలో రాజకీయ ప్రాధాన్యమున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఒకటి. చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. తోటపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 3 మండలాలలో 2 పంటలు పండుతాయి. మొత్తం 1,89,401 ఓట్లు ఉన్నాయి. అందులో 80% కాపులవే. మిగతా 20%లో రాజులు, ఎస్సీ, ఎస్టీలు, ఇతర కులాల వారు ఉన్నారు. తోటపల్లి రిజర్వాయర్ కోసం 2003లో శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే గద్దె బాబూరావు సారథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టారు. 2004లో ప్రభుత్వం మారింది. వైఎస్ హయాంలో టెండర్లు పిలిచి పనులు బాగానే జరిగాయి. కానీ 2012 నుంచి ఆగిపోయాయి. 2014లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టాక పరుగులు పెట్టించి పనులు పూర్తి చేశారు. నీరు విడుదలైంది. అయినా పూర్తి స్థాయిలో నీళ్లు రైతులకు చేరటం లేదు. ప్రధాన కాలువల ద్వారా చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు నీటిని పంపారే తప్ప అనుసంధాన కాలువల పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా చెప్పలేకపోతున్నారు. అవి పూర్తయితేనే అన్ని ప్రాంతాల రైతుల పొలాల్లో నీళ్లు పారేది. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఒక పారదర్శకంగా అమలు జరగాలి. ఏ లబ్ధి ఎవరికి దక్కాలంటే వారికి దక్కాలి, కానీ వేరే వాళ్ళకి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని దాని ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం. నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య పరిశ్రమల మూత. గరివిడి మండలంలో ఫెర్రో అల్లాయిస్ ఫ్యాక్టరీలు, జూట్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది పనిచేస్తున్నారు. కానీ క్రమంగా ఒక్కో కంపెనీ మూతపడుతూ 100 కుటుంబాలు రోడ్డెక్కాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ రాయితీలు ఇప్పించడంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు. తర్వాత కొన్ని మొదలవగా ఇంకా చాలా మూతపడే ఉన్నాయి. మృణాళిని అన్ని పరిశ్రమల్ని తెరిపించేలా పూర్తి శ్రద్ధ పెట్టడం లేదన్న అసంతృప్తి కార్మికులలో ఉంది. గరివిడి, మెరకముడిదాం, చీపురుపల్లి మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. మృణాళిని 3 ఏళ్లు మంత్రిగా ఉన్నా ప్రభుత్వానికి ఆదాయమొచ్చే విషయంలో పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఈ ప్రాంత వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రెవెన్యూ డివిజన్ అటకెక్కింది. ఇందుకోసం స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీనే నెరవేరలేదు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెటర్నరీ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెటర్నరీ కాలేజ్ అండి, వెటర్నరీ డిగ్రీ కాలేజ్. ఆ వెటర్నరీ కాలేజ్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగిందండి. అది కూడా ప్రభుత్వ పరంగానే పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి 88 కోట్ల రూపాయలు కూడా మనకి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావాల్సిన నిధులకి కూడా శాంక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి మనకున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం పొందటం జరిగింది. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి పోస్టులను కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి ఏవైతే పోస్టులు కావాలో వాటిని కూడా శాంక్షన్ చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఈ నియోజకవర్గంలో 1994-99 ఎన్నికల్లో 2 సార్లు గద్దె బాబూరావు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2004-2009 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి గెలిచారు. వైఎస్, రోసయ్య, కిరణ్ కుమార్ కేబినెట్లలో కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బొత్స ఒక దశలో విజయనగరం జిల్లా రాజకీయాల్ని శాసించారు. ఆ టైంలో చీపురుపల్లిలో టీడీపీ ఉనికే కష్టమైనా తర్వాత నిలదొక్కుంది. బొత్స రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేస్తే ఆయన మేనల్లుడు చిన్న శ్రీను లోకల్ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ టైంలో రోడ్లు, తాగునీటికి సంబంధించిన పనులు బాగానే జరిగాయన్నది లోకల్ టాక్. మిషన్ చీపురుపల్లి పేరుతో 4 మండలాల్లో ఇంటింటికి రక్షిత నీళ్లు అందించారు. గరివిడి ఫ్లైఓవర్ పూర్తయింది. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. తమ హయాంలో జరిగినట్టుగా ఇప్పుడు పనులు కావటం లేదన్నది బొత్స వర్గం వెర్షన్. బొత్స సత్యనారాయణ గారు 2014 వరకును వాళ్ళు తెచ్చిన జీవోలు, వాళ్ళు తెచ్చిన శాంక్షన్ అయిన గ్రాంట్ని చేస్తే వాళ్ళు అభివృద్ధి చేసినట్టే. వాళ్ళు చేసిన గ్రాంట్ని ఈరోజు అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇది 3,70,00,000 రూపాయలు 2013లో శంకుస్థాపన చేస్తే అక్కడ కూడా గవర్నమెంట్కే సైట్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్ విషయంలో ఉద్దేశంతో అక్కడ ఎకరా 6 సెంట్లు ఉంటే అక్కడ మానేసి ఇంకొక డైవర్ట్ చేస్తారు. అదే గ్రాంట్ ఇంతవరకు ఆ 30 పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేసుకోలేక ఈరోజు సంధ్యమందిలో పడిపోయారు. బొత్స సత్యనారాయణ టైంలో అభివృద్ధి పనులు బాగానే జరిగినా ఆయన అనుచరులు నానా హంగామా చేసేవారు. వాళ్లను చూసి అధికారులు, ప్రజలు కూడా భయపడేవాళ్లంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అదే మాజీ మంత్రి మీద వ్యతిరేకత పెంచింది. ఆ వ్యతిరేకతకు విభజన ఎఫెక్ట్ తోడై 2014లో ఓడిపోయారాయన. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. బొత్స అనుచరుల ఆగడాలు తగ్గటంతో పాటు గతంలో వైసీపీ నుంచి ఆయన మీద పోటీ చేసిన వెల్లాన చంద్రశేఖర్ కూడా కలిసిపోయారు. దీంతో వ్యతిరేకత తగ్గుతోంది. సత్యబాబు వైసీపీలో చేరాక ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగైంది. పాత కొత్త కేడర్ను కలుపుకుని బలంగా మారారాయన. ఆయన హౌసింగ్ మంత్రిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు పేదలకు కూడా హౌసింగ్ మంత్రి వారు ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం, అలాగే రహదారుల కార్యక్రమం, ప్రతి గ్రామానికి కూడా మా 4 మండలాల చీపురుపల్లి నియోజకవర్గంలో ఇవాళ ఏ గ్రామానికి కూడా తారు రోడ్డు లేని సౌకర్యం లేని గ్రామం లేదు. 100% కూడా మేము అన్నీ కూడా చేసామని చెప్పుకోగలం. ఇలాగ అనేక కార్యక్రమాలు 2004, 2014, 2010లో చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈనాటికి కూడా ఇవాళ మా ప్రజల ఈనాటికి కూడా ఏదో మాకు ఇబ్బంది వచ్చినా ప్రజల్లో కదా మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ఇబ్బంది అనిపించినా బట్ ప్రజల్లో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా గుండెల్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ చిరస్థాయిగా నిలిపే కార్యక్రమాలు చేశారని మీ ద్వారా చెప్పక తప్పదు. ఎమ్మెల్యే మృణాళిని మీద ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. సౌమ్యురాలు, నిజాయితీగా ఉంటారన్న పేరు ఉంది. సంక్షేమ పథకాల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా ఉంటారన్నది స్థానికుల అభిప్రాయం. తాగునీరు, అంగన్వాడీల నిర్వహణ, విద్య, వైద్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. వీలైనంత ఎక్కువగా నియోజకవర్గంలో తిరుగుతూ అందుబాటులో ఉంటారన్నది లోకల్ టాక్. తోటపల్లి ప్రాజెక్టు ఈరోజు 1,20,000 ఎకరాలకి దానిలో ఉన్న డిజైన్ అయితే మరి సుమారు 1,00,000 ఎకరాలకు మేము నీరు అందించడమే కాకుండా అదనంగా ఈ ప్రాజెక్టులో లేనటువంటి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి 15,000 ఎకరాలతో ఇవ్వాలనేటటువంటి ప్లాను. రెండోది మోడల్ డిగ్రీ కాలేజ్ అండి. ఇది కూడా 10.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ స్టేజ్లో ఉంది. వాటికి కావాల్సినటువంటి భూ సేకరణ అంతా కూడా కలెక్టర్ నాయక్ గారు ఉన్నప్పుడే మేము చేయడం జరిగిందండి. ఎమ్మెల్యేకి ప్రజల్లో మంచి పేరు ఉన్నా టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో పర్యటించేటప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వరన్నది వారి ఆరోపణ. ఎమ్మెల్యేకి మేమంటే అంత లెక్కలేనితనమా అని గుర్రుగా ఉన్నారు కొందరు నాయకులు. ఆవిడ చేసుకుంటున్నారు. అయితే లోకల్ ప్రయారిటీ లోకల్లో వాళ్ళకి జడ్పీటీసీ అవనండి, ఎంపీపీ అవనండి, లేకపోతే సర్పంచ్ అవనండి, ఎంపీటీసీ అవనండి, ఎవరి స్థాయి వారికి ఇది మీ స్థాయి మీరు చూసుకోండి, మీ దాంట్లో ఇంకొకరిని అడుగు పెట్టండి, అడుగు పెడితే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పకపోవడం అనేది మాకు బాధాకరంగా ఉంది తప్ప. 94 నుంచి 2004 వరకు గద్దె బాబురావు, 2004 నుండి 2014 వరకు బొత్స సత్యనారాయణల దూకుడు స్వభావాన్ని చూసిన నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. సున్నిత మనస్కురాలైన మృణాలిని ఈసారి బొత్స దూకుడును తట్టుకోగలరా అన్నది నియోజకవర్గ టీడీపీలో సైతం ఉన్న డౌట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కొంచెం దూకుడు పెంచి అందరినీ కలుపుకునిపోతేనే ఈసారి ఢీకొట్టగలుగుతామన్నది చీపురుపల్లి టీడీపీ నాయకుల మాట. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు